హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా కడప సైడ్ చేసుకుంటాము ఎన్నో వెరైటీస్ కారం అయితే చేసుకుంటాము. అందులో ఇదొకటి టమోటా ఎర్రగడ్డ కారం. దోశలోకైనా ఇడ్లీకైనా చట్నీ లేకుండానే ఇది ఒక్కటి ఉంటే చాలు, కడుపు నిండా తినేస్తాము, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేస్తారో మా వదిన వాళ్ళ పిన్ని అయితే చూపించేస్తుంది, చాలా బాగా చేస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 టమోటాలు, చిన్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక 10 నుండి 12 వరకు తీసుకుంది. ఎండుమిరపకాయలు కారానికి సరిపడా ఒక 12 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు దినుసులకు కూడా 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే పోపు అనేది కారానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత శనగపప్పు అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాల్సి వస్తుంది. పప్పు దినుసులు ఏవైనా కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటే కమ్మటి వాసన టేస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇలా శనగపప్పు వేసేసి లో ఫ్లేమ్లోనే 70% వచ్చేసి వేయించుకోవాలి. మిగతా 30% వచ్చేసి మనం ఎండుమిరపకాయలు అవి వేయించుకోవాలి కదా, అవి వేగేసరికి ఇవి కూడా కరెక్ట్గా అనేది వేగిపోతాయి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ టైంలో మనము వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి పొట్టు తీసేసి 4 పక్కన పెట్టుకోవాలని చెప్పా కదా, ఆ 4 వేసేసేయాలి. ఆ 4 వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, అలాగే ఎండుమిరపకాయలు కూడా తుంచైనా వేసుకోండి, అదే కట్ చేసి, లేదంటే అలా అయినా వేసుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఇవి కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి జస్ట్ వేసిన వెంటనే ఆయిల్కి హీట్కే మనకి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేగిపోతాయి. అవి కూడా తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చూపించిన ఉల్లిపాయలన్నీ 4 భాగాలుగా లేదా 2 భాగాలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేగిపోయినా కూడా అంతగా బాగోదు. ఎక్కువ పచ్చివాసన లేకుండా మనము ఇలా వేయించుకోవడం వల్ల ఆనియన్ ఫ్రై అయ్యి కొద్దిగా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. కలర్ చేంజ్ అయితే అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లో తీసుకోండి, చల్లారిపోతాయి, బాగా తీసేస్తుంది. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇవన్నీ మనం వేయించుకునే ఎండుమిరపకాయలు, శనగపప్పు ఇవన్నీ కూడా చల్లారిపోవాలండి కారం చేసుకోవాలంటే. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని చూపించిన 4 టమోటాలు 4 భాగాలుగా లేదా 6 భాగాలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా మనము మగ్గించుకోవాల్సి ఉంటుంది. తొందరగా మగ్గాలంటే ఉప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అనేది వేసింది. టమోటా కారానికి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేసింది. ఉప్పు వేసిన తర్వాత టమోటా ముక్కలకి ఉప్పు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని టమోటాను మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం ఓవర్గా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూస్తుంటే కనిపిస్తుంది కదా, ఇవి ఇంతకులోపు బాగా చల్లారిపోయాయి. ఇవి గ్రైండ్ చేసుకునే లోపు టమోటాలు కూడా మనకు చల్లారిపోతాయి. ఇవన్నీ వేయించుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలి. ఫస్టే ఉల్లిపాయ ముక్కలు వేసేసామంటే శనగపప్పు, ఎండుమిరపకాయలు అనేది పౌడర్ అనేది అవ్వదు, అలానే ఉండిపోతాయి. ఎందుకనేసి ఫస్ట్ పోపు దినుసులు, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయాలి. అప్పుడు మనకి టమోటా కారం అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. లేదంటే అక్కడక్కడ శనగపప్పు తగిలి అంతగా బాగుండదు, బరగబరగ్గా ఉంటుంది. టమోటా చల్లారిన తర్వాత టమోటాలన్నీ కూడా వేసేసి ఉల్లిపాయలు అలాగే టమోటాలు, వేయించిన టమోటాలు వేసేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా కారానికి పోపు పెట్టడానికి అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. పోపు అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓవర్ హీట్తో అయితే పోపుని పెట్టుకోకూడదు. ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, ఆవాలు ఇలా ఒకసారి మిక్స్ చేసామంటే అవి బాగా ఈక్వల్గా అన్నీ చిటపట్లాడుతూ ఉంటాయి. అవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి అయితే వేసింది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు పోపు వేయించుకొని తర్వాత మనము టమోటా ఉల్లిపాయ కారాన్ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, టమోటా కారాన్ని అయితే వేసేయాలి. నీళ్ళు అనేది వేయకూడదు,
మనకి ఆ టమోటాలోనే వచ్చిన వాటర్తోనే గ్రైండ్ అయిపోతుంది బాగా సాఫ్ట్గా టమోటా ఎర్రగడ్డ కారము. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించేసి ఇలా బౌల్లోకి తీసేసుకోవడమే. టమోటా ఎర్రగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి.